హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక దురదృష్టకరమైన సంఘటన. భువనగిరి జిల్లాలో గురుకుల హాస్టల్లో ఇద్దరు 10వ తరగతి మైనర్ బాలికలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. కోడి భవ్య అండ్ గాదే వైష్ణవ్ అని ఇద్దరు చనిపోయినప్పుడు వాళ్ళు ఆత్మహత్య లేఖను కూడా రాశారు, సూసైడ్ లెటరు. దాని ప్రకారం వాళ్ళు సైకాలజికల్గా బాధపడుతూ అంటే ఆత్మన్యూనతకు లోనయ్యి అపరాధ భావనలో కుంగిపోయారని అర్థమవుతుంది. సూసైడ్ లెటర్ ప్రకారం వాళ్ళ మీద ఆరోపణలో వాళ్ళది తప్పు లేదని, తమ జూనియర్ అయినటువంటి 7వ తరగతి విద్యార్థులు ఏదో ఆరోపణలు చేశారని, ఈ విషయమే హాస్టల్కి చెందినటువంటి వార్డెన్ శైలజ వాళ్ళని వివరణ కోరడంతో శైలజ కన్విన్స్ అయిందని, కేవలం వార్డెన్కి మాత్రమే మమ్మల్ని విశ్వసించింది, నమ్మింది, మేము చెప్పిన దానికి కన్విన్స్ అయింది, మాదేం తప్పు లేదని, కేవలం శైలజ గారు వార్డెన్ అమ్మ లాంటిది, ఆమె తప్పేం లేదు, ఆమె నమ్మింది, కానీ ఇతరులు ఎవరు కూడా మమ్మల్ని నమ్మడం లేదు అని ఒక ఆత్మన్యూనత భావనకు వెళ్ళినరు. అయితే ఈ సంఘటన తాలూకు వివరాలని హాస్టల్లో జరిగినప్పుడు ఇలాంటి సంఘర్షణలు కానీ ఇట్లాంటి ఘర్షణ వాతావరణం కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి చర్చ జరిగినప్పుడు, వివాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా పై అధికారులకు తెలియజేయడము లేదా దాంతోపాటు వాళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయడం అనేది వార్డెన్ల విధి. ఆ విధంగానే శైలజ గారు విద్యార్థి తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేసినట్టు తెలియజేయడంతో తల్లిదండ్రులకు కూడా వీళ్ళని అడిగి వివరం తెలుసుకున్నట్టుంది. అయితే తల్లిదండ్రులు కూడా విషయం తెలిసిపోయింది అని ఒక భావనలోకి వెళ్ళిపోయినటువంటి ఈ భవ్య అండ్ వైష్ణవులు తమ అపరాధ భావంలోకి వెళ్ళిపోవడం దురదృష్ట సంఘటన. అది వాస్తవానికి ఈ సంఘటన 2 రకాలైనటువంటి వివాదాలు కొనసాగుతున్నాయి. మొదటి ఆరోపణ ప్రకారం వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు కారణము వాళ్ళలో ఉన్నటువంటి ఆరోపణకు తగ్గినటువంటి ఆత్మ న్యూనతాభావం, దీనివల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కానీ సంఘటనలు జరిగిన తర్వాత నిన్నటి నుంచి వినిపిస్తున్న వాదన ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు, శరీరం మీద గాయాలు ఉన్నాయి, ఆ గాయాల తాలూకు మరకలు కనిపిస్తున్నాయి, ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే రంగంలో దిగినటువంటి పోలీసులు వార్డెన్ను, ఆ తర్వాత వీళ్ళు సస్పెక్ట్ చేస్తున్నట్టు ఒక ఆటో డ్రైవరు, ఈ ఆటో డ్రైవర్ నేపథ్యం అంతా కూడా తెలవాల్సింది. అసలు ఆటో డ్రైవర్కి, వార్డెన్కి, ఈ హాస్టల్కి, బాలికలకి ఏం సంబంధం, తరచూ ఎందుకు వస్తున్నాడు, ఇత్యాది వివరాలు కూడా తెలవాల్సింది. అయితే ఎలాంటి ఆధారం లేకుండా ఊహల మీద జరిగేటువంటి ఈ ఆరోపణల మీద చర్చ చేయడం భావ్యం కాదు. కాబట్టి నేను ఆ కోణంలో వివరణ ఇవ్వట్లేదు. కేవలం ఇక్కడ జరిగిన సంఘటనల ప్రకారం ఆత్మహత్య కారణమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ సూసైడ్ లెటర్ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ప్రకారం మనం చర్చించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి గత 20 ఏళ్ల నుంచి చూస్తున్నప్పుడు ఒంటరి జీవితాలు, తర్వాత ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఆ తల్లిదండ్రులు, 2 కూతుర్లో కూటుకో అంటే మొత్తం మీద నలుగురు మించి ఉండలేటువంటి చిన్న తరహా కుటుంబ తరహా జీవనానికి అలవాటు పడ్డారు. అయితే ఇంకా ఈ 10 ఏళ్లలో ఇంకొక ట్రెండ్ నడుస్తుంది. అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు 1వ తరగతి నుంచో ఎల్కేజీ నుంచే హాస్టల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అంటే పిల్లలు వెదుగుతున్న క్రమంలో వాళ్ళ మనసు వికసించాల్సిన మనసు కానీ, పరివర్తన చెందాల్సినటువంటి ఆలోచనలు కానీ, వికసించాల్సినటువంటి బ్రెయిన్ కానీ, ఇవన్నీ కూడా కేవలం హాస్టల్లో గదుల్లో పెరుగుతున్నాయి. ఆ హాస్టల్ గదుల్లో మక్కిపోతున్నాయి. తద్వారా పిల్లల్లో ఆలోచన శక్తి తగ్గిపోయింది, మానసిక వికాసం తగ్గిపోయింది. తద్వారా వచ్చే సమస్యలు వచ్చినప్పుడు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచన తత్వానికి లేకుండా కేవలం మార్కుల కోసమో లేదా ఇతరత్రటువంటి ఒత్తిళ్లకు గురైనటువంటి పిల్లలు ఈ సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఏ విధంగా బయటపడాలి అనే ఒక మానసిక స్థితి లేకపోవడం దురదృష్టకరం. ఈ సంఘటనలో కూడా అదే జరుగుతుంది, అదే కనిపిస్తుంది. వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ వచ్చి ఉండవచ్చు. బహుశా ఆరోపణ విధానం ఏంటో, ఆరోపణ ఏంటో కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. బహుశా బాలికలు కాబట్టి మనం అంతకన్నా డెప్త్ ఆలోచించకుండా ఎలాంటి ఆరోపణ సరే, అది దొంగతనం ఆరోపణ కావచ్చు, ఇతరత్ర కారణాలు ఏమైనా కావచ్చు, ఆరోపణ వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన వాళ్ళు నేరం చేయాలనో వాళ్ళు తప్పించి చేసినట్టు అర్థం కాదు. కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఆత్మ న్యూన్యత వచ్చినప్పుడు వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేటువంటి విధానం రావాలి, లేదా తమకొచ్చిన సమస్యను తల్లిదండ్రులతో వార్డెన్తో చెప్పుకునేటువంటి విధానం రావాలి. కానీ మనం గతంలో చూసాం, నల్గొండలో కూడా 2 బాలికలు ఆత్మహత్య చేసుకోవడం. తరచూ ఈ విధంగా
హాస్టల్లో ముఖ్యంగా ఏంటంటే ఒత్తిడికి గురవడం కారణం విద్య ఒకటైతే ఇంకొకటి ఇతరత్రటువంటి లైఫ్ స్టైల్ కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు బయటపడటానికి ఇతరులతో చర్చించడానికి వాళ్ళకు అవకాశం ఉంటలేదు. ఆ విధంగా ఉంటుందని తెలవకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈ విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు రావాల్సి ఉంది. మార్కులే పరమావధిగా జరుగుతున్న ఈ విద్యా విధానాన్ని మార్చేసి మానసిక వికాసానికి సంబంధించినటువంటి విద్యా విధానాలు రావాలి. కనీసం మనకు ఒక 6 సబ్జెక్టులు అంటే స్కూల్ లెవెల్‌లో 6 సబ్జెక్టులు మనకుంటాయి. 6 కాదు, ఒక 7వ సబ్జెక్ట్ కూడా మానసిక వికాసం, వ్యక్తిగత వికాసం అనే సబ్జెక్ట్ కూడా ఉండాలి. ఉంటేనే అప్పుడు పిల్లల్లో ఆలోచన శక్తి, విజయం వైపు ప్రయాణం జరగడానికి అవకాశాలు, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకునే విధానం రావాలి. అప్పుడు ఆలోచన శక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలతోటి కూర్చొని మాట్లాడే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు ఎలా బయటపడాలి, ఆలోచన విధానం ఎలా రేకెత్తించాలన్న ఒక తత్వాన్ని నేర్పలేకపోవడం, తల్లిదండ్రులు బిజీ ఉండడం నిజంగా దురదృష్టకరం. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి చర్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ప్రతి స్కూలు, ప్రతి హాస్టల్స్‌లో కూడా ఈ కౌన్సిలింగ్ విధానంలో లేదా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సక్సెస్ పర్సన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాలు చేయించడం. తరచూ నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఒక విజిట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఆలోచన శక్తిని, లైఫ్ స్టైల్ మార్చే విధానాన్ని తెలియచేయాలి. కానీ సెల్ ఫోన్‌లోను మగ్గిపోతూ వాళ్ళు ఆలోచన తగ్గించేసి ఇంకా కాంపిటీషన్ యుగంలో ఉన్నాం, మనం ఇంకా ఎక్కువ కాంపిటీషన్ చెయ్యాలి అంటూ ఆ పోటీతత్వాన్ని నేర్పి ఆ పోటీలో ఒత్తిడి గురయ్యి విచక్షణ కోల్పోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనకు ఖచ్చితంగా పిల్లలు మానసిక వికాసం వైపు, ఆలోచన శక్తి వైపు, ప్రశ్న వైపు ప్రయాణించేటువంటి విధానం రావాలి. తల్లిదండ్రులు గ్రహించాలి. ఈరోజు ఈ భువనగిరిలే కాదు, జరిగిన సంఘటన ఒకటే కాదు, తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటనలను పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా ఈ వైపు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.